నమస్కారం. శ్రీ చదివే ధారావాహిక పుస్తక పఠనంలో ఈరోజు మనం ఆంటోన్ చెఖవ్ కథలు 4వ భాగాన్ని విందాం. కథ పేరు గాయకులు. ఎఫ్రెమోవ్ ప్రాంత జమీందారు కౌంట్ వ్లాదిమిర్ ఇవానోవిచ్ ఊళ్ళోకి వస్తాడని పీటర్స్బర్గ్ నుంచి ఉత్తరం రావడమే తడవు మున్సబుగారు ఆ వార్తను ఊరంతా టముకు వేశాడు. ఇంతకీ అతనెప్పుడు వచ్చేదీ తెలియలేదు. ఎప్పుడో అర్ధరాత్రి పూట దొంగలా చెప్పా పెట్టకుండా ఊడిపడతాడు అన్నారు ఊదారంగు గౌను ధరించిన ముసలి ఫాదర్. ఇక అతనొచ్చేడంటే సంపన్నులు, ఉన్నత వర్గాల వారు అంతా తరలివస్తారు. జనాలు గుంపులు గుంపులుగా చేరుతారు. అంచేత అలెక్సీ అలెక్సీచ్, నేను నిన్ను వేడుకునేదేమంటే నీ శక్తి మేరకు నువ్వు ప్రయత్నించాలని గుర్తుపెట్టుకో. నాకోసం మీరేమీ ఇబ్బంది పడనక్కర్లేదు అన్నాడు అలెక్సీ అలెక్సీచ్ ముఖం చిట్లిస్తూ. నేనేం చెయ్యాలో నాకు బాగానే తెలుసు. కానీ అదిగో నా శత్రువు ఉన్నాడే, అతను సరైన శృతిలో ప్రార్థన ఆలపించాలి కదా. కానీ నా మీద ద్వేషంతో అతను ఆగు, నేను ఆ దాసుని బతిమాలుతాను, అతన్ని ఒప్పిస్తాను. అలెక్సీ అలెక్సీచ్ ఎఫ్రెమోవ్ చర్చి అర్చకుడు. అతను బడిపిల్లలకు ప్రార్థనా గీతాలు, సంగీతం కూడా నేర్పేవాడు. ఈ పనులకు గాను అతనికి కౌంట్ గారి ఎస్టేటు నుంచి ఏడాదికి 60 రూబుళ్ళ జీతం దక్కేది. సంగీతం నేర్చుకున్నందుకు బదులుగా బడిపిల్లలంతా చర్చిలో పాడాల్సి ఉండేది. అలెక్సీ అలెక్సీచ్ పొడగరి, దిట్టమైన మనిషి, చక్కటి నడవడిక గల వ్యక్తి. నున్నగా గీసిన గడ్డంతో లావాటి అతని మొహం ఆవు పొదుగులు తలపిస్తూ ఉండేది. అతని భారీ విగ్రహం, పొట్ట గెడ్డం వలన అతను అర్చకుని వలె కాక ప్రభుత్వాధికారిలా కనిపించేవాడు. అంత భారీ విగ్రహంతో అతను బిషప్ గారి ముందు మొకరిల్లడం చూపరులకు వింతగా ఉండేది. ఒక సందర్భంలో దాసుడు ఎవ్లంపీ అవ్డిసోవ్తో పెద్దగా గొడవపడ్డందుకు జిల్లా పెద్ద ఫాదర్ అతన్ని 2 గంటల పాటు మోకాళ్ళ మీద ఉంచడం వింతగా కనిపించింది. అతని విగ్రహానికి దర్పం నప్పినట్టుగా వినయం నప్పదాయె. కౌంట్ గారి రాక ఉందనే గాలివార్తల నేపథ్యంలో రోజూ అతను ప్రొద్దున్న, సాయంత్రం సంగీత సాధన నిర్వహించసాగాడు. ఈ సంగీత సాధన బడిలో జరిగేది. అది బడి పనికి పెద్దగా అంతరాయం కలిగించేది కాదు. సాధన జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు సెర్గీ మొకారిచ్ పిల్లల వరవడి పుస్తకాలు దిద్ది తను కూడా ఔత్సాహికుడుగా గొంతు కలిపేవాడు. సాధన ఏ విధంగా సాగేదంటే తలుపు ధబాల్న వేసి ముక్కు చీదుతూ అలెక్సీ అలెక్సీచ్ తరగతి గదిలోకి ప్రవేశించేవాడు. ఉచ్చస్వరాలు, నిమ్నస్వరాలు తరగతి గది బల్లలను వదిలి బయటపడేవి. బడి ఆవరణలో అంతవరకు వేచి ఉన్న స్వరాలు కూడా గుర్రాల మాదిరి కదం తొక్కుతూ వచ్చి జత కలిసేవి. అందరూ వాళ్ళ జాగాలలో కూర్చునేవారు. అలెక్సీ అలెక్సీచ్ పైకి లేచి నిశ్శబ్దంగా ఉండమని అందరికీ సూచించి శృతిదండం తీసుకుని ఒక స్వరం వాయించేవాడు. తర్వాత మెల్లగా తక్కువ శృతిలో మరోసారి అమేన్ అయ్యోక దేవా మాపై కరుణ చూపుమా అనే ప్రార్థనా గీతం సాగేది. ఇవన్నీ పిల్లలు ఏనాడో నేర్చుకుని వేల సార్లు పాడి జీర్ణించుకున్నవే. అయినా ఏదో నాయికా ఆ తతంగం నడిచేది. ఏదో మొక్కుబడిగా, ఉదాసీనంగా సాధన సాగేది. అలెక్సీ అలెక్సీచ్ ప్రశాంతంగా చేతులూపుతూ ఒకసారి పై స్థాయిలోనూ, ఒకసారి క్రింది స్థాయిలోనూ శృతి కలిపేవాడు. అదంతా మెల్లగా నిరాసక్తంగా ఉంది. కానీ హఠాత్తుగా కెరబిం గీతాలాపన వేళకు అందరూ ముక్కులు ఎగబీల్చి, గొంతులు సవరించుకుని ఉత్సాహంగా పుస్తకంలోని కాగితాలు తిరగవెయ్యసాగారు. పూజారి గాయకుల వైపు వీపు త్రిప్పి అవ్యక్తమైన ముఖకవళికతో వయోలిన్ ని శృతి చెయ్యసాగాడు. ఈ సన్నాహాలు కొంతసేపు సాగాయి. అంతా మీ జాగాలలోకి వెళ్ళండి. మీ సంగీతాన్ని సరిచూసుకోండి. క్రింది స్థాయి వాళ్ళు అతి చెయ్యొద్దు. కాస్త మంద్రంగా ఉండాలి శృతి. బోర్డుయాన్స్కీ యొక్క 7వ కెరూబిన్ గీతాన్ని ఎంచుకున్నారు.
సూచన చెయ్యగానే నిశ్శబ్దం అలుముకుంది. కళ్ళన్నీ సంగీత పుస్తకానికి అతుక్కున్నాయి. పంచమస్వరాలు గొంతు విప్పాయి. అలెక్సీ అలెక్సిచ్ మెల్లగా తన చేతిని క్రిందకు దించాడు. పియానో, పియానో చూడండి, ఇక్కడ పియానో అని రాయబడి ఉంది కదా. మెల్లగా, మెత్తగా, మంద్రంగా పియానోలో ఆలపించేటప్పుడు అలెక్సీ అలెక్సిచ్ మొహం దయతో, స్నేహపూర్వకంగా ఉండేది. అప్పుడతను మధురమైన పదార్థాల గూర్చి కలకంటున్నట్టుగా ఉండేవాడు. ఆగండి, ఫోర్టే, ఫోర్టే. అదే ఫోర్టేలో ఆలపిస్తున్నప్పుడు ఆ అర్చకుని లావైన మొహంలో కంగారు, భయం తొంగి చూసేవి. కెరూబిం గీతాన్ని చక్కగా ఆలపించారు. ఎంత చక్కగా అంటే పిల్లలంతా తమ సంగీత పుస్తకాలు ప్రక్కన పడేసి అలెక్సీ అలెక్సిచ్ కదలికలను గమనించసాగారు. జనాలంతా కిటికీల క్రింద గుమిగూడారు. బడి కాపలాదారు వాసిల్లీ అయితే ఏప్రాన్ ధరించి చేతిలో చిన్న బాకుతో వచ్చి సంగీతాన్ని వినసాగాడు. భూమిలోంచి పైకి మొలిచినట్టుగా అకస్మాత్తుగా ఫాదర్ కుజ్మా గారు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఈ భూమిపైన ఆనందాలను మనం ప్రక్కన పెడదాం అని పాడిన తర్వాత అలెక్సీ అలెక్సిచ్ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకొని ఉత్సాహంగా ఫాదర్ కుజ్మా వద్దకు వెళ్ళాడు. నాకు ఒక విషయం అర్థం కాదు ఫాదర్ కుజ్మా అని ప్రారంభించాడు భుజాలెగరేస్తూ. అసలు ఈ రష్యన్ జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదెందుకు? అదే నాకు అర్థం కాని విషయం. దేవుడు నాకు సద్బుద్ధినివ్వాలి. కానీ చెప్పేదేమంటే అసలు ఈ రష్యన్ జనాలకి గొంతుల్లో వాయునాళమే ఉందా? లేదా ఇంకేదైనా ఏర్పాటు ఉందా? నాకు బొత్తిగా అర్థం కావటం లేదు అని మళ్ళీ సత్రం యజమాని తమ్ముడు, మంద్రస్థాయి గాయకుడైన గిన్నెడీ సెమీబోవ్ వైపు తిరిగి, ఏం బాబూ, నీకు ఊపిరాడడం లేదు ఏం? అన్నాడు. ఏం? ఎందుకని? అసలా గొంతేంటి? డబ్బాలో రాళ్ళు వేసినట్టు ఆ చప్పుడేమిటి? నిజం చెప్పు. నిన్న రాత్రి నువ్వు త్రాగేవు కదూ? అంతే, అదీ సంగతి. నీ ఊపిరి సారాయి దుకాణం కంపు కొడుతోంది. ఛ, మూర్ఖుడా, నువ్వొక మొరటు వెధవ్వి అంతే. కల్లు దుకాణంలో అలగాజనాలతో తిరుగుతూ ఉంటే నువ్వు గాయకుడివి ఎలా అవుతావు? నువ్వొక గాడిదవు నాయనా, గాడిదవి. అది తప్పు నాయనా, తప్పు అని గొణిగాడు ఫాదర్ కుజ్మా. దేవుడు పైనుంచి అంతా చూస్తూనే ఉంటాడు. అసలందుకే నీకు గానం ఏమాత్రం పట్టుబట్టం లేదు. నీకు దైవభక్తి కంటే వోడ్కా మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది, నీచుడా. నువ్వంతగా కోపగించుకోకు అన్నాడు ఫాదర్ కుజ్మా. చిరాకు పడకు. నేనతనికి సర్ది చెబుతాను. అతన్ని ఒప్పిస్తాను. ఫాదర్ కుజ్మా గిన్నెడీ సెమీవోచ్ వద్దకు వెళ్ళి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? చూడు, నీ మనసు పెట్టి పాడటానికి ప్రయత్నించు. చూడు, గాయకుడికి నియంత్రణ ఉండాలి. ఎందుకంటే అతని కంఠం మృదువుగా ఉండాలి కదా. గెన్నెడీ మెడ గోక్కుంటూ అదంతా తనని కాదన్నట్టుగా దిక్కులు చూడసాగాడు. కెరూబిం గీతాలాపన తర్వాత వారు క్రీడ్ గీతాన్ని ఆలపించారు. తర్వాత మృదుమధురంగా అది సరైనదే అని ఆలపించాక ఇక మన తండ్రి గీతం పాడాల్సిన సమయం వచ్చింది. ఫాదర్ కుజ్మా, నాకేమనిపిస్తోందంటే మన తండ్రి గీతం కొత్తదానికన్నా పాతదే బావుంటుందేమోనని. అంచేత కౌంట్ గారి ముందు మనం అదే పాడితే బావుంటుందేమో అన్నాడు అలెక్సీ అలెక్సిచ్. వద్దొద్దు, కొత్తదే ఆలపించు. కౌంట్ గారు పీటర్స్బర్గులో గానీ మాస్కోలో గానీ చర్చికి వెళ్ళినప్పుడు కొత్త గీతాలు మాత్రమే వింటారట. అక్కడ ఆ చర్చులలో పూర్తిగా భిన్నమైన సంగీతం ఉంటుందనుకుంటాను. మన తండ్రి గీతం తర్వాత మళ్ళీ గట్టిగా ముక్కులు ఎగబీల్చడాలు, గొంతులు సవరించుకోవడాలు, పరపరా కాగితాలు త్రిప్పడాలు జరిగాయి. ఆ తర్వాత అసలు కథ ప్రారంభమైంది. కచేరీ. అలెక్సీ అలెక్సిచ్ దేవుని కీర్తి, విశ్వస్తుతులు అనే రెండింటినీ సాధన చేయిస్తున్నాడు. గాయక బృందం ఏది బాగా నేర్చుకుంటే దానినే ప్రదర్శించవచ్చని అతని ఊహ. కచేరీ జరుగుతున్నప్పుడు అర్చకుని ఉత్సాహం మిన్నంటింది. అతని మొహంలో దయ, కంగారు మార్చి మార్చి ద్యోతకమయ్యాయి. ఫోర్టే అని గొణిగాడతను. అందాంతే. ఊ, ఇక పాడండి
విగ్రహాల్లా చూస్తూ కూర్చోవద్దు. ఉచ్చస్థాయి వారు. దానిని తెగేదాకా లాగకండి. టోమ్ సోల్సీ సోల్ చెప్తున్నానా? నీకే మొద్దు వెధవా. కానివ్వండి. ఇంకా మంద్రస్వరాలు. అలాగా, అద్భుతం. శృతి తప్పుతున్న ఉదాత్త అనుదాత్త స్వరాల తలలమించి భుజాలపై నుంచి అతని కమాను ప్రయాణించింది. అతని ఎడమ చెయ్యి నిరంతరాయంగా బాలకాయకుల చెవులను మెలిపెడుతూనే ఉంది. ఒకానొక సందర్భంలో పట్టరాని ఆవేశంతో అతను ఒక బొటనవ్రేలిని గెన్నేడి గెడ్డాన్ని తట్టాడు. కానీ గాయకులెవ్వరూ అతని ఈ చేష్టలకు అతని మీద కోపగించుకోలేదు, కన్నీళ్లు పెట్టలేదు. అతనికి పరిస్థితి యొక్క తీవ్రత బోధపడింది. కచేరీ తర్వాత ఒక నిమిషం నిశ్శబ్దం అలుముకుంది. అలసటగా కందిపోయి చెమట పట్టిన మొహాలతో అలెక్సీ అలెక్సిచ్ కిటికీ గట్టుపై కూచుని పీక్కుపోయి కాంతిహీనంగా ఉన్నప్పటికీ కళ్ళల్లో విజయగర్వం తొణికిసలాడుతున్న ఒక బృందం వైపు తిరిగాడు. కానీ ఎదురుగా సంగీతం వింటూ నిల్చున్న గుంపులో దాసుడు ఎండిసోవ్ కనిపించడంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఎర్రని స్ఫోటకపు మచ్చలు నిండిన మొహంతో పొడుగ్గా, దిట్టంగా, కాస్త తలతిక్కగా ఉండే దాసుడు ఎండిసోవ్ ఎటకారంగా పల్లికిలిస్తూ పొయ్యి పక్కన నిలబడి ఉన్నాడు. బావుంది, బావుంది, పాడండి, గాన కచేరీ కొనసాగించండి అని అతను లోగొంతుకతో గొనుక్కున్నాడు. కౌంట్ గారేదో మీ సంగీతానికి పడిపోతున్నట్టు. మీరు రాగయుక్తంగా పాడుతున్నారో లేదో కూడా అతను పట్టించుకోడు. అతనసలే నాస్తికుడు. ఫాదర్ కుజ్మా భయం భయంగా చుట్టూ చూసి మెటికలు విరిచాడు. ఇలా రా నాయనా, ఊరుకో, గమ్మునుండు కొంచెం అని అతను దాసుని బతిమాలాడు. కచేరీ తర్వాత వారంతా మా పెదవులు నీ స్తుతులతో నిండని అని ఆలపించారు. అక్కడితో సంగీత సాధన ముగిసింది. గాయక బృందం అంతా ఇళ్లకు పోయి మళ్ళీ సాయంత్రం సాధనకు మళ్ళీ గుమిగూడారు. అదేవిధంగా ప్రతిరోజూ సాగేది. అలా 2 నెలలు సాగింది. కౌంట్ గారు వస్తున్న వార్త సంరక్షకుని ద్వారా రూఢీ అయ్యింది. చిట్ట చివరకు బంగళా కిటికీల నుండి మురికి తెరలు తొలిగాయి. ఎఫ్రిమెవో పట్టణం విరిగిన పియానో శబ్దాలను వింది. ఫాదర్ కుజ్మా ఆనందం వల్లనో భయం వల్లనో తెలియదు కానీ చిక్కి సగమైపోయాడు. దాసుడు పల్లికిలిస్తూ తిరుగుతున్నాడు. ఆ తరువాత శనివారం సాయంత్రం ఫాదర్ కుజ్మా అర్చకుని నివాసానికి వెళ్ళాడు. అతని మొహం పాలిపోయి ఉంది. భుజాలు కుంచించుకుపోయాయి. అతని గౌను యొక్క ఊదా రంగు వెలిసినట్టుగా కనిపించింది. నేను ఇప్పుడే దొరగారి దర్శనం చేసుకుని వస్తున్నాను అన్నాడతను అర్చకునితో నత్తినత్తిగా. అతను చాలా నాగరికుడు, సంస్కారి. కానీ తమ్ముడు, మనస్తాపం కలిగించే విషయమేమంటే, తమ్ముడు, శ్రీవారిని నేను రేపు తమరు ఎన్నింటికి ప్రార్థనకు వస్తారు అని అడిగితే ఆయనేమని సెలవిచ్చారో తెలుసా? మీకెప్పుడు మంచిదనిపిస్తే అప్పుడు. కానీ ప్రార్థన గాయక బృందం హంగామా లేకుండా వీలైనంత తొందరగా ముగియాలి అన్నారు. గాయక బృందం లేకుండానట. అర్థమైందా? గాయక బృందం లేకుండా. అలెక్సీ అలెక్సిచ్ మొహం కందిపోయింది. ఈ మాట తన చెవులతో వినే కంటే అతను మరో 2 గంటలు మోకాళ్ళ మీద ఉండమన్నా ఉండేవాడు. అతను ఆ రాత్రంతా రెప్పవెయ్యలేదు. అతనికి నిజానికి తన శ్రమ వృధా అయిందనే బాధ కంటే దాసుడు తనని ఎక్కిరించి వేపుకు తింటాడనే బాధే ఎక్కువగా ఉంది. అతని అసౌకర్యం చూసి దాసుడు ఆనందం పట్టలేకపోయాడు. మరుసటి దినం గాయక బృందంలో ఒంటరిగా గొనుక్కుంటున్న అలెక్సీ అలెక్సిచ్ను అతను నిర్లక్ష్యంగా చూస్తూనే ఉన్నాడు. పాడండి, సంగీతం వాయించండి, మీకు చేతనైనదంతా చెయ్యండి. కౌంట్ గారు గాయక బృందానికి 10 రూపుళ్ళ నోటు బహుకరిస్తారు అని అతను గాయకుల ప్రక్క నుంచి వెళుతూ వెక్కిరించాడు. ప్రార్థన ముగిశాక అవమానంతో చిన్నబోయిన మొహంతో అర్చకుడు ఇంటిదారి పట్టాడు. గేట్ వద్ద అతనికి దాసుడు కలిశాడు. ఒక్క నిమిషం ఆగు ఆల్మోషా అని పిలిచాడు. అతను 1 నిమిషం ఆగు, అంతలా చిరాకు పడకు. నీకే కాదు, ఆ సన్మానం నాకు జరిగింది. ప్రార్థన ముగియగానే ఫాదర్ కుజ్మా కౌంట్ గారి వద్దకు వెళ్ళి, అయ్యా, దాసుని గొంతుక బాగుంది కదూ అంటే అతనేమన్నారో తెలుసా?
ఎవరైనా అరవగలరు, మనిషికి గొంతు కంటే తెలివి ప్రధానం అని. అవును మరి. ఆయన పీటర్స్బర్గ్ నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడు. ఎప్పుడైనా నాస్తికుడు నాస్తికుడే. అందులో ఏమి మార్పు ఉండదు. దా నాయనా, నా దిక్కుమాలిన సోదరుడే, ఈ దరిద్రంలో నాకు తోడుందువుగాని. ఇద్దరం పోయి మన అవమానాన్ని దిగమింగడానికి 4 కుక్కలు పోసుకుని గొంతు తడుపుకుందాం. శత్రువులిద్దరూ చేతిలో చెయ్యేసుకుని గేటు వద్ద నుంచి కదిలారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ పేరు లోకం పోకడ. నేల పెనంలా కాలుతోంది. సూర్యుని ప్రతాపం ఎంత తీవ్రంగా ఉందంటే ఎక్సైజ్ ఆఫీసర్ గారి గదిలో ఉన్న థర్మోమీటర్ కూడా పనిచేయడం మానేసింది. అది తిన్నగా 112.5 వరకు వెళ్ళి అక్కడ మొరాయించి కూర్చుంది. ఊళ్ళో జనాలంతా చెమటలు కక్కుకుంటున్నారు. వాళ్ళకి మొహానికి పట్టిన చెమట తుడుచుకోవడానికి కూడా నీరసంగా తోచింది. బజారు వీధి వెంట తలుపుల దగ్గరగా మూసి ఉన్న ఇళ్ల ప్రక్కగా 2 అసాములు నడిచి వెళ్తున్నారు. వారిలో ఒకరు పొచ్చి షిహీన్, ట్రెజరీ గుమాస్తా కాగా రెండవ వ్యక్తి ఆప్టిమోవ్. చాలా కాలంగా అతను సన్ ఆఫ్ ది ఫాదర్లాండ్ వార్తాపత్రికకు విలేఖరిగా ఉంటున్నాడు. వారిద్దరూ ఎండకి నోటమాట రాక మౌనంగా నడుస్తున్నారు. బజారులోని దుమ్ము, ధూళి, చెత్త చెదారానికి ప్రభుత్వాన్ని నిందించాలని ఆప్టిమోవ్కి ఉబలాటంగా ఉంది. కానీ పక్కనున్న ఆసామి శాంత స్వభావం తెలిసిన వాడవటం చేత ఊరికే ఉన్నాడు. బజారు మధ్యకు వచ్చేసరికి పొచ్చి షిహీన్ ఆగి ఆకాశంలోకి చూడసాగాడు. ఏం చూస్తున్నావు? అదుగో ఆ ఎగిరే పిట్టలను. అవెక్కడ వాలుతాయా అని బారులు బారులుగా వెళుతున్నాయి కదూ. ఒక్కదాన్ని గురిచూసి కొట్టామంటే పడిపోతుంది, పట్టుకుపోవచ్చు. ఇంతకీ అవి ఫాదర్ ప్రిబెండరీ గారి తోటలో వాలినట్టున్నాయి. లేదు లేదు, అవి ఫాదర్ ప్రిబెండరీ గారి తోటలో కాదు, ఫాదర్ డీకన్ గారి తోటలో వాలినట్టున్నాయి. ఇక్కడ నుంచి కొడితే నాకేమీ దొరకదు. ఇక్కడ నుంచి సరిగ్గా గురి కుదరదు. ఇంతకీ మీరెందుకు వాటిని చంపాలి? అవి పళ్ళని నాశనం చేసే పక్షులు అన్నమాట నిజమే అనుకోండి. అయినా సరే, అవి ఆకాశంలో ఎగిరే పిట్టలు, దేవుని సృష్టి. ఈ పిట్టలు పాడుతాయి తెలుసా? అవేమని పాడుతాయనుకుంటున్నారు? దైవ ప్రార్థన. ఆకాశంలో ఎగిరే పిట్టలన్నీ దేవుని స్తుతిస్తూ పాడుతాయి. లేదు లేదు, అవి ఫాదర్ ప్రిబెండరీ గారి తోటలోనే వాలాయని నేను గట్టిగా చెప్పగలను. బెరడుతో చేసిన బూట్లు ధరించి, చేత వాలెట్లను ధరించిన 3 యాత్రికురాళ్ళు మౌనంగా వీరిద్దరినీ దాటుకుంటూ వెళ్ళారు. ఏదో తెలియని కారణం చేత ఫాదర్ ప్రిబెండరీ గారింటివైపు చూస్తున్న అసాములను చూస్తూ యాత్రికురాళ్ళు నడక కూడా మందగించింది. 4 అడుగుల తర్వాత వాళ్ళు కూడా ఆగి ఈ అసాములను మరొకసారి పరికించి చూసి వారు చూస్తున్న దిక్కుగా తాము దృష్టి సారించారు. అవును, నువ్వన్నది నిజమే. అవి ఫాదర్ ప్రిబెండరీ గారి తోటలోనే వాలాయి. అతని తోటలో చెర్రీ పళ్ళు ఆరమగ్గాయి. వాటిని పొడుచుకు తినటానికి ఇవి వెళ్ళుంటాయి అన్నాడు ఆప్టిమోవ్. తోట గేటు తీసుకుని ఫాదర్ ప్రిబెండరీ గారు సేవకుడు వెంటరాగా బయటకు వచ్చారు. తన ఇంటివైపే జనాలంతా దృష్టి సారించడం చూసి ఏమై ఉంటుందా అని సేవకునితో పాటు అతను కూడా అటువైపు చూపు నిగిడ్చాడు. ఫాదర్ గారు ఎక్కడికో ప్రార్థనకు వెళ్తున్నట్టున్నారు. అతనికి దేవుడు మేలు చేయుగాక అన్నాడు పాట్చే షిహీన్. ఫ్యూరోవ్ గారి కర్మాగారంలో పనిచేస్తున్న శ్రామికులు కొంతమంది నదిలో స్నానం చేసి అటుగా వస్తూ అసామీలు అర్చకుని మధ్యగా నడుస్తూ వెళ్ళారు. అర్చకస్వామి ఏదో తదాత్మ్యంలో ఉండడం, యాత్రికురాళ్ళు కూడా శిలాప్రతిమల్లా నిలబడి ఉండడం చూసి వారు కూడా నిలబడి ఆ దిక్కుగా దృష్టి సారించారు. ఒక గుడ్డి బిచ్చగాడికి, రైతుకు దారి చూపుతూ కుళ్ళిన చేపల బుట్టను బజారులో పారెయ్యడానికి వచ్చినాక బాలుడు కూడా అటేపు చూపు నిగిడ్చాడు. ఏదో విశేషం ఉంది, నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు పాట్చే షిహీన్. ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది, కానీ ఎక్కడా పొగలేదే. ఇదిగో కుజ్మా, ఏమిటీ సంగతి అని అరిచాడు. ఆ రైతు ఏదో జవాబిచ్చాడు, కానీ పాట్చే షిహీన్ కు
కానీ ఆప్టిమోవ్కు గానీ ఇది చేరలేదు. నిద్దురమొహాలతో దుకాణదారులంతా దుకాణాల తలుపుల వద్ద చేరారు. దగ్గరలో పనిచేస్తున్న మేస్త్రీలు కూడా నిచ్చెనలు దిగి శ్రామికులతో జతకలిశారు. వాచ్ టవర్ మీద ఉత్తికాళ్లతో సున్నాలు చుడుతున్న ఫైర్మెన్ కూడా వీళ్ళందరినీ చూసి క్రిందికి దిగి వచ్చాడు. వాచ్ టవర్ నిర్మానుష్యం అయింది. ఇదంతా అనుమానాస్పదంగా తయారైంది. ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగినట్టుంది. ఏయ్ పంది, నన్నెందుకు తోస్తున్నావు? ఎక్కడ అగ్ని ప్రమాదం? ఏవీ మంటలు? ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, చెప్పండి. ఏదో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుంది. మర్యాదగా అడుగుతున్నానంటూ భుజాలతో గెంటుతున్నాడు. ఇదిగో మర్యాదగా నీ చేతులు నీ దగ్గరే పెట్టుకో. నువ్వు పోలీసోడివైతే అయ్యావు గాని మా మీద ఊరికే చెయ్యి వేయడం కుదరదు. అయ్యో, అతను నా మొక్కజొన్న తొక్కేశాడు. దరిద్రుడా, నిన్ను చితక్కొడతాను. చితక్కొట్టేరా? ఎవరిని చితక్కొట్టారు? అదిగో చూడండి, ఒక మనిషిని చితక్కొట్టేరంట. అయ్యగారు, ఒక మనిషెవరో చితక్కొట్టేరట. ఎక్కడా? సరిగ్గా చెప్పు. నిన్నే. మర్యాదగా అడుగుతున్నాను కదా, మొద్దు వెధవల్లారా, మాట్లాడరేం? చూడు, పల్లెటూరి బైతుని నెట్టగలవేమో, కానీ నాలాంటి పెద్ద మనిషిని కాదు. చెయ్యి తీయి ముందు. అసలిలాంటి వాళ్ళని ఎక్కడైనా చూసావా? వీళ్ళు మంచికి మనుషులు కాదు. సిడోరోవ్, పోయి అకిమ్ డానిలిష్ని పిలుచుకురా పో. ఇలా చూడండి, ఇప్పుడు తేలుతుంది మీ సంగతి. అకిమ్ డానిలిచ్ వస్తున్నాడులేండి, మీ సంగతి తేలుస్తాడు. ఇలా చూడు పావ్ఫెన్, అక్కడ చూడు, అతను గుడ్డివాడు. ఇంకా అతని వయస్సు చూడు. అయినా కూడా అతను కూడా తక్కిన వారి మాదిరిగానే చెప్పిన మాట వినడు. స్మిర్నోవ్, అతని పేరు కూడా ఎక్కించు. అలాగే సార్. ఫ్యూరోవ్ గారి శ్రామికుల పేర్లు కూడా ఎక్కించనా? అదిగో అక్కడ బుగ్గవాచిన మనిషి చూడండి, అతను ఫ్యూరోవ్ గారి పనివాడే. వద్దులే, ఫ్యూరోవ్ గారి మనుషుల జోలికెళ్లకు. రేపు అతనికి పుట్టినరోజు కూడాను. ఫాదర్ ప్రిబెండరీ గారి తోట నుంచి ఒక్కసారిగా నల్లటి మేఘంలా పిట్టలు పైకి లేచాయి. కానీ పార్చేషిహిన్ కానీ ఆప్టిమోవ్ గానీ అవేమీ పట్టించుకోలేదు. వాళ్ళు అంత గుంపు అక్కడ చేరడానికి కారణం ఏమై ఉంటుందా? వారంతా ఏం చూస్తున్నారు అని ఆకాశంలోకి చూస్తున్నారు. ఆకిమ్ డేమిలిచ్ ప్రత్యక్షమయ్యాడు. మూతి ముడుచుకుంటూ, ఇంకా నోట్లో ఉన్నది నములుతూ, రంకెలేస్తూ అతను గుంపులో ప్రవేశించాడు. ఫైర్మెన్, సిద్ధంగా ఉండండి. పొండి పొండి, అంతా ఇక్కడ్నుంచి పొండి. ఇదిగో ఆప్టిమోవ్, ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళకపోతే మర్యాద దక్కదు. జాగ్రత్త. పెద్ద మనుషుల గురించి అవాకులు చెవాకులు పత్రికల్లో రాసే బదులు నువ్వు కాస్త పెద్ద మనిషిగా మసలడం నేర్చుకో. అసలు పత్రికలు చదవడం వలన నయా పైసా ఉపయోగం లేదు. చూడండి, సాహిత్యం గురించి నోటికొచ్చినట్టు వాగకండి, అరిచాడు ఆప్టిమోవ్ కోపంగా. నేను రచయితని. ఎవరైనా సాహిత్యం గురించి అడ్డదిడ్డంగా వాగితే ఊరుకోను మరి. అయినా సరే, ఒక పౌరుడి బాధ్యతగా నేను మిమ్మల్ని పితృసమానుడిగా, రక్షకుడిగా గౌరవిస్తాననుకోండి. ఇదిగో ఫైర్మెన్, వాళ్ళ మీదికి నీళ్లు వదలండి. అయ్యగారు, నీళ్లు లేవయ్యా. నాకే ఎదురు చెప్తావా? వెళ్ళి నీళ్లు తేండి, తొందరగా పొండి. మేం నీళ్లు ఎలా తేగలం అయ్యా? మేజర్ గారు వాళ్ళ అత్తగారిని స్టేషన్లో దింపడానికి ఫైర్ బ్రిగేడ్ గుర్రాలనిచ్చి పంపేరయ్యా. పొండి, అవతలికి పొండి, దూరంగా తగలడండి. మీ నోళ్ళు ఒల్లెయ్యా. ఇదా మీరు చెప్పే మాట? కనీసం వాడి పేరు ఎక్కించండి. అయ్యగారు, నా పెన్సిల్ పోయిందయ్యా. గుంపు పెద్దదవుతూనే ఉంది. పక్కనున్న కళ్ళు దుకాణంలో మాస్కో నుంచి కొత్తగా తెచ్చిన సంగీత వాయిద్యం వాయించడం ప్రారంభించకపోతే అసలా గుంపు ఎంత పెద్దదయ్యేదో ఎవరూ చెప్పలేరు. వాళ్ళు అభిమానగానం వినగానే గుంపులోని జనాలంతా ఊపిరి బిగబట్టి కల్లుపాక వైపు పరిగెత్తారు. అసలక్కడ అంత గుంపు ఎందుకు గుమిగూడిందో మొత్తానికి ఎవరికీ తెలియనే లేదు. ఇక పోర్చేషిహిన్, ఆప్టిమోవ్లైతే ఇంత రగడకి కారణమైన పిట్టల ఊసే మర్చిపోయారు. 1 గంట తర్వాత పట్టణమంతా నిశ్శబ్దం అలుముకుని ఉంది. ఫైర్మెన్ ఒక్కడు మాత్రం వాచ్ టవర్ మీద గస్తీ తిరుగుతూ ఉన్నాడు. అదే రోజు సాయంత్రం అకిమ్ డేమిలిచ్ కిరాణా దుకాణంలో కూర్చుని
బ్రాండీలో నిమ్మకాయ సోడా కలుపుకుని తాగుతూ ఈ విధంగా నివేదిక రాశాడు. ఆర్య, అధికారిక నివేదికకు జోడింపుగా నేను నా వ్యక్తిగత పరిశీలనను కూడా పంపుతున్నాను. మహారాజశ్రీ శ్రీవారు మా పట్టణానికి దగ్గరలో ఉన్న తమ నివాసంలో దొరసానమ్మ గారు చేసే ప్రార్థనల ఫలితం వలన గండం గడిచి బయటపడ్డాం. కానీ లేకపోతే అసలు ఏం జరిగేదో చెప్పలేం. ఇవాళ జరిగినది వర్ణించడానికి నా వద్ద మాటలు లేవు. అసలు కృషింకి ఇంకా ఫర్ బ్రిగేడ్ మేజర్ ఇద్దరు చూపిన తెగువ, సాహసం వర్ణించనలవి కావు. అలాంటి దేశభక్తులను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే, పొరుగువారి సంక్షేమం మాత్రమే కాంక్షించే బలహీనుడు ఏం చెయ్యగలడో అదంతా నేను చేశాను. ప్రస్తుతం నా కుటుంబంతో కూర్చుని రక్తపాతాన్ని తప్పించినందుకు నేను ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిందితులు ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు. కానీ వారిని 1 వారంలోపు విడుదల చెయ్యమని నేను ప్రార్థిస్తున్నాను. పాపం వారి అజ్ఞానమే వారికి ఈ విధంగా తప్పుదారి పట్టించిందని నా ప్రగాఢ నమ్మకం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. శ్రీ ఛానల్లో ధారావాహిక పుస్తక పఠనాన్ని వింటున్నందుకు ధన్యవాదములు.